ఆత్మ సంబంధంగా కుటుంబాన్ని నడిపించే ప్రతి ఇంటి యజమాని దృఢంగా ఉండాలి. ఏ విషయాల్లో అని అంటారేమో, విశ్వాస విషయంలో దృఢంగా ఉండాలి. విశ్వాస విషయంలో దృఢంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రతి కార్యక్రమంలో దృఢంగా ఉండాలి. అందువల్ల ఒక ధనవంతుడైన విశ్వాసిని పరలోకమందు దేవుడు ఏమన్నాడంటే, ఆదికాండము 18:19 అబ్రాహాముకు వచ్చి పరలోకమందున దేవుడు ఏమన్నారో ఒకసారి చదువుతాం. ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా అబ్రాహాం గురించి చెప్పింది, అంటే దేవుడు అబ్రాహాం గురించి చెప్పింది, అతనికి కలుగజేయనట్లు అతని తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని. అంటే అబ్రాహాం అంటే ఏం చేస్తారు? తన కుమారునికి నాయన న్యాయంగా జీవించాలి అని చెప్తారు. తన కుటుంబంలో ఉన్న వారికి అమ్మా అందరు న్యాయంగా జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం, మనం మరోలోకానికి వెళ్ళాల్సిన వారం అని చెప్తారంట. ఎవరు? ఇంటి యజమాని. నేడు మనలో ఇంటి యజమానులుగా ఉన్నవారు ప్రశ్న, ఎంతమంది చెప్తున్నామండి మనం? జీవితం జీవించాలంటే కష్టం, కానీ చెప్పడం ఈజీయే. కనీసం చెప్తున్నామా? బిడ్డల్ని పొందుకున్నాం, ఒళ్ళో ఆడిస్తున్నాం. నాన్న మనం ఈ లోకానికి సంబంధించిన వారు కాము. దేవుడే మనల్ని ఈ లోకానికి పుట్టించారు. అప్పుడు మనం మరో లోకానికి వెళ్ళే ఈ కొద్ది దినాల్లో మనం న్యాయంగా జీవించాలి. ఆయన మార్గంలో మనం నడవాలి. అది నేర్పిస్తున్నామో లేదో ఒకసారి మనం స్వకీయ పరిశీలన చేసుకోవడం అవసరం. మనం పరిశీలన చేసుకోవట్లేదని అన్నిసార్లు. కొడుకు పుడితే ఈ పేరు పెట్టాలి అని మనం ముందే నిర్ణయం చేసుకుంటాం. ప్రతి తండ్రికి ఉన్న ఆశ అది, ప్రతి తల్లికి ఉండే ఆశ. కూతురు పుడితే ఈ పేరు ముందే నిర్ణయించుకుంటాం. ఎంతమంది మీలో నా కుమారుడు పుడితే స్థానిక సంఘంలో ఒక ఉపదేశకుడుగా తయారవ్వాలి అని కోరుకుంటారు, ఒక సువార్థికుడుగా తయారవ్వాలి, సంఘ పెద్దగా తయారవ్వాలి, ఒక పరిచారకుడుగా తయారవ్వాలి అని ఎప్పుడు కోరుకున్నాము. ఆత్మ సంబంధమైన నడిపింపు మనం నడిపిస్తేనే, మనం ఆలోచన చేస్తేనే, అలా నడిపిస్తేనే నడుస్తుంది కుటుంబం. ఆత్మ సంబంధం. నేను మా స్థానిక సంఘంలో ఈ మాట చెప్తూనే ఉంటాను. మీరు ఎన్ని కుటుంబాలు కలిగి ఉన్నారో అన్ని కుటుంబం నుంచి మీరు చనిపోయేలో మీ ఇంట్లో నుంచి స్థానిక సంఘానికి ఒక్కొక్క సువార్థికుడిని, పరిచారకుడిని, ఉపదేశకుడిని ఒక్కొక్కరిని ఇచ్చేసేయాలి అని చెప్తుంటారు. అది బాధ్యత. సంఘాన్ని క్షేమాభివృద్ధి వాటిని నడిపించడానికి ప్రతి కుటుంబం చేయవలసింది. అందువల్ల కుటుంబం క్షేమంగా ఉండాలి అని అంటే ఇంటి యజమాని మీరింటి యజమాని అయి ఉంటే మీరు ఆలోచన చేయండి. దేవుడు మీకు బహుమానం ఇస్తే, కుమారునిచ్చి ఉంటే, కుమార్తెనిచ్చి ఉంటే, ఆత్మ సంబంధమైన నాయకత్వము జరిగించేవారుగా పెంచడం అవసరం. మనం ఎప్పుడు లోకంలో ఉన్న వాటిని చూపించే మనం పెంచుతుంటాం. ఎప్పుడు అదే లోకం. అదే బయట ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసించిన వారైతే డాక్టర్, పోలీస్ ఆఫీసర్, లేకపోతే పైలట్, ఇంజనీర్. అదే ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం ఎవరన్నా చదవండి. ఆ సంఘం ఆయన శరీరం సమస్తమును
ఒకసారి పైన అవసరం పైన 2 వచనాలు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి. ఎవరి పాదాల క్రింద అండి? ప్రభు యొక్క పాదాల క్రింద. అంటే ప్రభు యొక్క పాదాలు ఎవరై ఉన్నారండి? ప్రభు యొక్క పాదాలు శరీరం ఎవరు? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క అవయవాలు అంటే పాదాలు, కాళ్ళు, చేతులు. అంటే ప్రభు యొక్క అవయవాలు ఎవరై ఉన్నారు? సంఘము. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే సమస్తాన్ని ఏం తెచ్చిపెడతారు? అందులో ఇంజనీర్ తెచ్చిపెట్టారు, డాక్టర్ తెచ్చిపెట్టాం, లేకపోతే లోక సంబంధమైన ఎన్ని ఉన్నత పదవులు ఉన్నాయో అన్ని తెచ్చిపెట్టేసాం అక్కడ. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే లోకంలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో, ఎన్ని గొప్పలు ఉన్నాయో అవన్నీ సంఘం కిందనే కలిసి క్రీస్తు పాదాల కింద. అంటే సంఘం కిందన లోకంలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో అన్ని కిందే, దాని మీదన సంఘం. అంటే ఒక ఆత్మ సంబంధమైన నాయకుడు, కుటుంబ నాయకుడు ఏ విషయాలు చెప్తూ బోధించాలి? లోకంలో ఎన్ని పదవులున్నా అన్నిటికంటే గొప్ప పదవి సంఘంలోనే. కుటుంబాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందండి. మీ బిడ్డలు ఉంటే ఆలోచన చేయండి. సంఘంలో నా కుమారుడు సేవకుడు యొక్క స్థాయి కలిగాలి, పరిచారకుడు అవ్వాలి, సంఘ పెద్ద అవ్వాలి. ఆలోచన కుటుంబ యజమానికి లేకపోతే వదిలేస్తాడు గాలికి వదిలేస్తే ఏమవుతాడు? గాలికి తిరుగుతాడు. ఒక న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం, న్యాయాధిపతి కుమారులు 30 మంది కుమారులు. ఒక న్యాయాధిపతి, ఈ 30 మంది కుమారులు, వీరికి 30 గ్రామాలు ఉన్నాయి. ఈ 30 మంది 30 గాడిదలకి తిరిగేవారు. 30 గాడిదలకి గాలి తిరగడం అంటే గాలి తిరగడం. ఆత్మ సంబంధమైన కుటుంబం జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైన కుటుంబంలో ప్రతి ఇంటి కుటుంబ యజమాని బిడ్డల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, తన భార్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. భార్యను పోషించాలి, బిడ్డను పోషించాలి. మరో విషయం ఏంటంటే పిల్లలకి ఇంటి యజమాని వాక్యం నేర్పించే ఆజ్ఞను పొంది ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 11వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుడునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అన్నాడు. ఏం నేర్పించాలంట? 2వ వచనంలో చెప్పాడు. ఏం నేర్పించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు నేర్పించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు నేర్పించాలి అంటే బాల్యంలో నుంచే తండ్రి ఏం చేయాలంటే వాక్యం నేర్పించాలి. బాల్యం నుంచే వాక్యం నేర్పించాలి. అనేకసార్లు వింటాం కదా, చాలాసార్లు వింటున్నారండి. వినట్లేదని ఎవరు కూడా చెప్పలేరు, అందరు వింటున్నాం, అనేకసార్లు వింటున్నాం. బాల్యం నుంచే పిల్లలకి వాక్యం నేర్పించాలి. హృదయంలో మూఢత్వం ఉంటుంది, దాన్ని శిక్షాదండాన్ని మాత్రమే తీసేస్తుంది. చాలాసార్లు ఇప్పుడు చేయాల్సింది ఎవరు? పిల్లడా. ఎవరు చేయాలి? తండ్రి. తండ్రి చేసేటప్పుడు ఏం చేయాలంటే నీ మనసును జాగ్రత్త కాపాడుకోన్నాడు. ముందు అందులో మాట ఉంటుంది చూడండి,
నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. నీ మనస్సు అవసరం, నీ మనస్సు అవసరం. తండ్రి భౌతిక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతుంటే, ప్రాకులాడుతుంటే కుమారుడు మొన్న కాదు, గతంలో ఎప్పుడో విన్నట్టు గుర్తు, సహోదరులు కుమారులు ఎవరు, నేనేమి వారిని అవమానపరచడానికో కించపరచడానికో నేను ఈ మాట అనట్లేదు, సందర్భం వచ్చింది కనుక అంటున్నాను. వాళ్ళ నాన్నగారికి అన్నారంట, నాన్న బుల్లెట్ బైక్ కావాలి నాన్న అన్నారు. భౌతిక సంబంధంగా తండ్రి దేనికోసం వెళ్తుంటాడో కుమారుడు అదే చేస్తాడు. బాబుని పట్టుకొని బైబిల్ తీసి చదువుతుండాలి, వారికి వినేలాగా. ఒళ్ళో పట్టుకొని నిద్రపోతుంటే చదువుతుండాలి, వారు వినేలాగా. అది వెళ్ళిపోతుంటది. నిద్రపోతే ఎంత బాగా వాక్యం వింటామండి. అందువలన ఆత్మ సంబంధమైన కార్యక్రమం జరిగించడం అవసరం. ఇంటియాజ్ నడిపి తండ్రిగా అతని యొక్క బాధ్యతది. ఈ ఆత్మ సంబంధంగా నడిపించేటప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. ఇటు భార్య సైడ్ నుంచి వస్తుంది, పిల్లల సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఎదుర్కొంటూ ఆత్మ సంబంధంగా నడిపించాలి. పిల్లల సైడ్ నుంచి వచ్చేది డీల్ చేయడం కష్టమా? ఆత్మ సంబంధంగా నడిపించే ఆ నాయకునికి తన కుమారుడు కుమార్తెల సైడ్ నుంచి వచ్చే సమస్యల్ని పరిష్కరించుకోవడం కష్టమా? కష్టం లేదండి. భార్య సైడ్ నుంచి అంటే కుటుంబంలో మరో వ్యక్తి భార్య, ఆ భార్య సైడ్ నుంచి కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యని అధిగమించి వెళ్ళాలి. ఇటు ఆత్మ సంబంధంగా జీవించలేక, అటు భౌతిక సంబంధంగా ఉండలేక మధ్యలో నలిగిపోయేవాడు ఎవరైనా ఉన్నారంటే పురుషుడే. కుటుంబ జీవితాలు జీవించే వారికి ఇది అనుభవాలు. వాక్యానుసారంగా మనం నడుచుకోలేనప్పుడు, అంటే వాక్యానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా వెళ్ళాలి అని మనం నిర్ణయించుకుంటాం. దానికి సంపూర్ణ మద్దతు తెలపాల్సింది ఎవరు? భార్య. కానీ సంపూర్ణ మద్దతు తెలపాలి. అక్కడక్కడ మద్దతు ఉంటుంది. అప్పుడు మనకు సమస్యలు వస్తాయి. పిల్లల విషయంలో నుంచి కొన్ని భౌతిక సంబంధం కొన్ని సమస్యలు వస్తాయి, మనం ఈజీగా పరిష్కరించుకుంటాం. అయితే కుటుంబంలో మరో వ్యక్తి భార్య. ఇక్కడ నాకన్నా వయసులో పెద్దవారు ఉన్నారు, పైవారు ఉన్నారు. నేనేదో అనుభవంతో, నాకే అన్ని అనుభవం ఉందని నేను ఈ విషయాలు చెప్పట్లేదు. కానీ ఆత్మ సంబంధంగా నడిపించేటప్పుడు ఖచ్చితంగా భార్య నుంచి సమస్యలు వస్తాయి. గ్రంథం చెప్పిందన్నమాట. అవ్వ భార్య భర్తని వేధించేసింది, విసిగించేసింది. అంటే ఆత్మ సంబంధంగా వెళ్ళాలనుకున్న నిర్ణయం తీసుకున్నాడు, ఆగిపోయాడు ఒకేసారి. అందువలన సంపూర్ణ సహకారము భార్య నుంచి భర్తకు అవసరం. ఎందుకు అవసరం అంటే కుటుంబాన్ని ఆత్మ సంబంధంగా నడిపించడం కోసం అవసరం. మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్న భౌతిక సంబంధమైన సమాజంలోనే, లేకపోతే ఈ లోకం మధ్యన మనం నివసిస్తున్నాం. అప్పుడు చూసే మనిషికి ఇది ఆత్మ సంబంధ కుటుంబమా భౌతిక సంబంధ కుటుంబం తెలిసిపోద్ది. ఆత్మ సంబంధమైన వాతావరణము ఆ ఇంట్లో ఉండాలి. ఆత్మ సంబంధమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండడానికి మొట్టమొదటిగా భర్త ఏం చేయాలి? తన ఇంట్లో వరకు వాక్యం చెప్తుండాలి. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, వాక్యం చెప్తుండాలి.
కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే ఎవరు చెప్పినా వింటారు, భర్త చెప్తే వినరు. భర్తలకి అనుభవం ఇది. మీరు చెప్పి చూడండి ఒకసారి కావాలి. అస్సలు అందువల్ల జీవితాలు అవసరమై ఉంటుంది, కుటుంబ యజమాని యొక్క జీవితం అవసరమై ఉంటుంది. జీవితాలు జీవిస్తూ సందేశం ఎక్కించడం అవసరం. అదే భార్య చేయాల్సింది కూడా అదే అన్నాడు. చెప్పాడు కదా, పవిత్ర ప్రవర్తన చూసి అన్నాడు. మీ భర్తలను రాబట్టబడవచ్చు అన్నాడు. అన్నాడు ఇటు సైడ్ నుంచైనా అటు సైడ్ నుంచైనా జీవితం. 2, కుటుంబాన్ని ఆత్మ సంబంధంగా నడిపించడానికి రెండో ప్రాముఖ్యమైన వ్యక్తి భార్య. భార్య ఏమై ఉండాలి అని అంటే కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను అన్నాడు. అంటే కుటుంబం ఆత్మ సంబంధంగా నడిపించబడడానికి రెండో ప్రాముఖ్యమైన వ్యక్తి భార్య. ఈ భార్య విశ్వాసురాలై ఉండాలి. భార్య విశ్వాసురాలై ఉండకపోతే ఎప్పుడు యుద్ధమే. భౌతికంగా కలిసి ఒకే కుటుంబంలో, అదే ఒక కుటుంబంగా ఉన్నా, ఒక ఇంట్లో ఉన్నా, రోజు యుద్ధమే. అది ఎలాంటి యుద్ధం అంటే ప్రకటన గ్రంథంలో జరిగే యుద్ధం లాంటి జరగదు. అంటే భౌతిక కత్తులు కటారాలు తీసుకొని ఫైటింగ్ చెయ్యం. రోజు అది ఎక్కడ జరుగుతుంది, దేన్ని బట్టి అది జరుగుతుంది అంటే విశ్వాసం. భర్త విశ్వాసి కాకపోయినా, భార్య విశ్వాసురాలు కాకపోయినా, వీరిద్దరిలో ఇద్దరు విశ్వాసులు కాకపోతే మన సమస్య ఉండదు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఇద్దరు ఏకీభవించారు కదా, అననీయ సఫీరా. ఇద్దరు ఓకే పద వెళ్ళిపోదామంట. ఎక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్దాం. కలిసి తాగడానికైనా వెళ్ళిపోతారంట ఇద్దరు. ఎక్కడ సమస్య అంటే నేను రాను అన్నప్పుడు సమస్య. అందువల్ల కుటుంబం ఆత్మ సంబంధంగా నడిపించబడడానికి భార్య విశ్వాసురాలై ఉండాలి. ఎందుకు విశ్వాసురాలై ఉండాలి అని అంటే ఆమెకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. భార్య విశ్వాసురాలై ఉంటేనే కానీ ఆ కుటుంబం ఆత్మ సంబంధంగా నడిపించబడేదానికి ఎంత ప్రోత్సాహం రాదు. విశ్వాసురాలై ఉండడం అవసరం. ఎందుకు అవసరం అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయము మొదటి నుంచి రాయబడింది. సందర్భం ఏంటంటే వృద్ధ స్త్రీల గురించి మాట్లాడు. వృద్ధ స్త్రీలు మీరు చేయవలసినది ఏంటంటే అని మాట్లాడు. మీరు ఏం చేయాలి? 2వ అధ్యాయము మొదటి నుంచి, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములు యందు లోపం లేని వారిని ఉండవలను అని. అలాగనే వృద్ధుల గురించి మాట్లాడి వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారినై ఉండవలనియు, దేవుని వాక్యం దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు అంటే వృద్ధ స్త్రీలు ఏం చేయాలంట? యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండాలి అని చెప్పాలంట. ఎవరు? ఇంట్లో ఉన్న లేకపోతే స్థానిక సంఘంలో ఉన్న వృద్ధ స్త్రీలు.
ఎవరికి? యవన స్త్రీలు చెప్పాలంట. ఏమని చెప్పాలంటే, అమ్మా మీరు మీ భర్తలకు లోబడి ఉండాలి, మీ భర్తల్ని ప్రేమించాలి, మీ పిల్లల్ని ప్రేమించాలి, ఇంట్లో ఉండి పని చేసుకోవాలి, మంచివారై ఉండాలి అని స్థానిక సంఘంలో ఉన్న వృద్ధ స్త్రీలు చెప్పాలి. అంటే చూడండి ఎన్ని పనులు ఉన్నాయి. ఏమనంటే, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, లోబడకపోతే ఏం జరుగుద్ది? దేవుని వాక్యం దూషించబడుతుంది అన్నాడు. ఈ లోబడే విషయంలో తిరుగుబట్టనం ఎక్కువ ఉంటుంది. ఈ లోబడే విషయంలో సణుక్కోవడం ఉంటుంది, ఎదిరించడం ఉంటుంది. లోబడి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు పరమదేవుని విసిగించేసేసారు. లోబడినట్టుగానే ఉంటారు, లోబడరు. విన్నట్టుగానే ఉంటారు, వినరు. ఆచరించేటట్టుగానే ఉంటారు, ఆచరించరు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలా పోల్చాడంటే, నా భార్య అని, అంటే ఒక స్త్రీతో పోల్చాడు ఇశ్రాయేలు. భౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయులు దేవుని ఎలాగూ హింస పెట్టారో, కుటుంబము ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నప్పుడు అలాగూ నడిపిస్తున్న ఇంటి యజమానికి భార్య అలాగే హింస పెడతారు. విన్నట్టుగానే ఉంటారు, వినరు. సణుగుతారు, గుణుగుతారు, అలుగుతారు, ఏమన్నా చేస్తారు. బెదిరింపులు ఎక్కుంటాయి, వార్నింగ్లు. ఎవరికి? ఆత్మ సంబంధంగా నడిపించాయి. అందువలన దేవుణ్ణి తక్కువ చేసేస్తారు, దేవుణ్ణి తక్కువ చేసేస్తారు. మాకు ఈ అరణ్యంలో ఆహారం ఇవ్వలేడా, మాంసం పెట్టలేడా, నీళ్ళు ఇవ్వలేడా అన్నట్టు ఆయన ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చాడు అంట. ఇంట్లో ఇంటి యజమాని యొక్క భార్య భర్తకు లోబడకపోతే ఏం చేస్తున్నావు? దేవుని వాక్యం దేవుని వాక్యం దూషింపడుతుంది నీ మూలంగా. ఎలా దూషణ జరుగుతుందంటే, ఇంట్లో ఆత్మ సంబంధమైన వాతావరణం లేనప్పుడు, గతంలో మీరు అన్నిలుగా ఉన్నారు, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నారు, జీవితాలే మారలేదు, మాటలే మారలేదు, వారింట్లో ఇంకా అలాగే ఉన్నారు మనుషులు, గొడవలే మారలేదు, మాటల్లో మారలేదు అని. అంటే మనం స్త్రీలు ఎప్పుడైతే భర్తకు లోబడలేదో అప్పుడే దేవుని వాక్యం దూషించబడుతున్న సమాజం. అందువలన అలా దూషించబడడానికి కారణమైన ఇంటి యజమానురాలు భర్తకు లోబడాలి. భర్తకు ఎప్పుడైతే లోబడదో దేవుని వాక్యం దూషించబడుతుంది. జీవితంలో ఎన్నిసార్లు లోబడాలి? ఒక 50 సార్లు, ఒక 100 సార్లు. లెక్కేసుకోండి ఎన్నిసార్లు లోబడాలని మీరు లెక్కేసుకుంటారో లెక్కేసుకోండి. ప్రభుతో శిష్యులు అంటారు, సహోదరుడు నాయడం తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతను క్షమించాలి? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? అప్పుడు ప్రభు ఏమన్నారు? 70 ఏళ్ల మారు మట్టుకు అన్నాడు. అంటే ఒక మనిషి జీవితకాలం అది, అంటే నీ జీవితాంతం. ఇప్పుడు ఎన్నిసార్లు లోబడాలి? జీవితాంతం లోబడాలి. ఎన్నిసార్లు ప్రేమించాలి? జీవితాంతం ప్రేమించాలి. ఆత్మ సంబంధంగా కుటుంబం అభివృద్ధి చెందాలి అని అంటే లోబడడం అనేది అవసరం. అప్పుడు లోబడి చేయాల్సిన పనులు ఏంటంటే గృహ పరిపాలన,
గృహ పరిపాలన చేయాలి. వింటున్నారా? కరెంట్ లేదు, మీరు నాకు అనిపించట్లేదు. మీ కళ్ళు తెరవబడి ఉందో మూయబడి ఉందో కూడా నాకు తెలియట్లేదు. కుటుంబంలో భార్య విశ్వాసురాలై ఉండాలి. విశ్వాసురాలై ఉండి చేయవలసిన మొట్టమొదటి పని భర్తకు లోబడి ఉండాలి. భర్తకు లోబడి ఏం చేయాలంటే భర్తలను శిశువులను ప్రేమించు వారినే ఉండాలి అన్న. భర్తలను శిశువులను ప్రేమించువారే ఉండాలి అంటే పిల్లోడు పుట్టాడు, బాబుకు లేదా ఆ పాపకు చేయాల్సిన సేవ ఎవరు చేయాలి? అమ్మ చేయాలి. ఎదిగాడు, స్కూల్ పంపించాలి, రెడీ చేసి స్కూల్ పంపించేసి ఎవరు చేయాలి? భార్య చేయాలి. ఈలోపు బయట పని నుంచి వచ్చాడు భర్త. ఇప్పుడు ఆయన చేయాల్సిన పనులు చేసి పెట్టాలి. ఎవరు? మళ్ళీ భార్యనే. ఎన్ని రోజులు చేయాలి? మళ్ళా జీవితాంతం. ఎంత కష్టం అండి, చాలా కష్టం. ఏదో 1-2 సార్లు అంటే చేస్తాం కానీ జీవితాంతం అంటే ఇబ్బందే. అయితే ఒక విషయం గమనించండి, స్త్రీలకు ఈ ప్రయాస పెట్టింది దేవుడే. దేన్ని బట్టి కలిగింది అంటారు? అవ్వ పాపం చేయడం వల్ల, పండు తినడం వల్ల, ఆదాము పండును తినేటట్టుగా బలవంతం పెట్టడం వల్ల స్త్రీనికి ప్రయాస. మాట్లాడతారు కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు సర్పంతో నువ్వు నీ బ్రతుకు దినంలో మందు తిందు, పురుషులతో ఆదంతో నీవు నీ ముఖపు చెమట దాచి ఆహారాన్ని సంపాదించుకుంటావు, నీవు మన్నె గనక తిరిగి మన్నైపోదు. అది అవతమన్నాడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తానన్నాడు. అంటే ప్రయాస ఎక్కడొచ్చింది? ప్రయాస ఎంత ఇబ్బంది, చేయలేకపోతుంటాం కదా, ఎంత కష్టం అండి. ఆ ప్రయాస ఎక్కడ మొదలైంది? ప్రయాస అన్నాడు. వాళ్ళు సహిస్తారనే వాళ్ళగా పని అప్పగిస్తారు. మనం అంటే 2 రోజులు చేస్తే మూతి ముడుచుకుని మూలం కూర్చుంటాం. అందువల్ల జీవితాంతం చేయాలి, గృహ పరిపాలన జరిగించాలి, జీవితాంతం స్త్రీలు కాదు. ప్రయాసతో కూడిన పని. అందువల్ల నీ ప్రయాసమును అన్నాడు. ప్రయాస. పిల్లోడిని చక్కదిద్ది పంపించేసాడు బడికి. భర్త యొక్క పనులు చేసి పెట్టాలి, ప్రయాస. ఆత్మ సంబంధం. ఈలోపు విశ్వాసురాలని అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఆత్మ సంబంధమైన కుటుంబం అని ఫస్ట్ మనమే నమ్మాలండి. మేము ఆత్మ సంబంధమైన కుటుంబం అని మనమే నమ్మాలి ఫస్ట్. అది నమ్మితే మన ఇంట్లో ఉన్న చెదారాలు మొత్తం బయటకు పంపించేస్తాం. గతంలో మనం వాస్తవం గ్రహించక ముందు మనం ఏదైతే ఎన్ని విగ్రహారాధనలు మనం చేసేవాళ్ళమో, ఎన్ని ఫోటోలు పెట్టి పూజించేవాళ్ళం, అవన్నీ తీసి పడేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన కుటుంబం అని మనము నమ్మి ఏం చేయాలంటే కొన్ని ప్రయోజనం లేని వాటిని బయటకు పడేసేయాలి. ప్రయోజనం లేని ప్రయోజనకరమైనవి సంపాదించుకోవాలి. ఎలా ఆత్మ సంబంధం కుటుంబం అని మనము నమ్మి దాని పనులు చేస్తుంటామంటే, ఇంట్లో ఇంటి యజమాని బైబిల్ తెరుస్తుంటారు. చూపించుకోవడం కాదండి, చూపించుకోవడం కాదు, బైబిల్ తెరుస్తుంటారు. అదే గ్రంథం తీస్తుంటారు. ఇప్పుడు భార్య కూడా విశ్వాసురాలే కదా, చదివే సామర్థ్యం ఉంటే ఆమె కూడా గ్రంథం తీస్తుంటారు, వాక్యం వింటుంటారు, కీర్తన పాడుతుంటారు. ఆత్మసాన్ కుటుంబం.
ఇప్పుడు బిడ్డల నోట్లో నుంచి కీర్తనలు వస్తుండాలి. ఆత్మస్థానం కుటుంబం ఇలా అభివృద్ధి చెందడానికి ఎంత టైం పడుతుందండి? దీన్ని నడిపించడానికి యజమాని ఎంత ప్రయాసపడాలని అంటే నోవాహు ప్రయాసపడినంత లోకమంతా ఒకవైపు, నోవాహు కుటుంబం ఒకవైపు. నోవాహు ఎంత ప్రయాసపడ్డాడో ఆత్మ సంబంధంగా నడిపించడానికి. అలాగన కుటుంబ క్షేమాభివృద్ధి అనేది భార్య భర్త బిడ్డలుంటే ఆ బిడ్డల్ని ఆత్మ సంబంధం నడిపిస్తున్నారు. అందువలన కుటుంబ క్షేమాభివృద్ధి అనేది అవసరం. కుటుంబాలు అభివృద్ధి చెందుతుంటే స్థానిక సంఘం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. దైవికమైన వాటికి అవకాశాలు ఇవ్వాలి. అందువలన కుటుంబాలు కలిగిన వారం ఆలోచన చేద్దాం. సరైన మార్గంలో మనం నడుచుకుందాం. కుటుంబాలుగా ఎవరైతే ఇంకా కట్టబడలేదో మీరు మీ భవిష్యత్తు కొరకు ఆలోచన చేయండి. కుటుంబాలు ఆత్మ సంబంధంగా నడిపించబడాలి, కట్టబడాలనేది దేవుని ఆలోచన. అందువలన అందరూ కూడా వాక్యానుసారంగా ఎదగడానికి మనం అందరం ప్రయాసపడాలని మిమ్మల్ని ప్రేమతో మనం చేస్తున్నాము. శ్రద్ధగా మీ అందరూ ప్రభునామములో మనం